కానివారు, లేనివారు కాదండి. మనమంతా భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి వ్యక్తి దేవుని అంశాన్ని కలిగిన వాడండి. మనకున్న ఆయుష్ 60-70 ఏళ్ళు. కానీ మన గురించిన తీసుకునే నిర్ణయం వందల కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అప్పటికి నువ్వు దేవుడిలో పుట్టావా? అవును. కష్టాలలో, ఈ చిన్న మానవ జీవితంలో వచ్చిన కష్టాలను, నీ భార్య నిన్ను అవమానపరిచినా, నీ స్నేహితులు నిన్ను అవమాహేళన చేసినా, లోకమంతా నిన్ను ఏదో అనుకుంటున్నా, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు యోబు? నువ్వు ఎప్పటి వాడవో తెలుసా? యోబుని అడుగుతున్నాడు. నేను భూమికి పునాదులు వేశాను, నీవెక్కడ ఉంటివి? అప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నేనెక్కడ ఉంటాను ప్రభా? భూమి అంతా అయిపోయిన తర్వాత కదా నేను వచ్చాను అంటావా నువ్వు? మాట్లాడలేదండి యోబు. వింటున్నాడు. ఇదంతా నీకు తెలియాలి, తెలుసు. నీవు బహువృద్ధుడవు, నీకు తెలుసుది. నువ్వు చాలా వృద్ధాప్యములు, చాలా వయస్సునిది. మన భాషలో వయసు ఎక్కువైపోయిన వాళ్ళు వృద్ధులు అంటాం కనుక అది ఫిగర్టివ్గా భాషను ఉపయోగించాడు దేవుడు. నీవు బహువృద్ధుడవు. నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎక్కడ? నాలో ఉన్నావు. నాలో పుట్టావు. నా మహాశక్తివంతమైన ఆత్మలో నువ్వు కూడా ఒక భాగానివే. యాడ్స్ చెప్పండి.